మరి నీ జీవితంలో అట్టి అనుభవంలోనికి నువ్వు నడిపించబడాలి అంటే నీవు ఆయన సన్నిధానములో ఈ వాక్యానికి ప్రాధాన్యతనివ్వాలి. ఈ వాక్యానికి నువ్వు ప్రాముఖ్యతను ఎప్పుడైతే ఇస్తావో, నిజంగా చాలా మంది ఎక్కువ శాతము దేవుని వాక్యానికి ప్రాధాన్యతను ఇవ్వకుండా ఇదిగో మన దగ్గర ఉన్నటువంటి ఇదిగో ఈ యొక్క సెల్ ఫోన్ కి ప్రాధాన్యతనిస్తూ ఉంటారు. చాలా వరకు విడిచిపెట్టలేని పాపాలతో, విడిచిపెట్టలేనటువంటి దోషాలతో, విడిచిపెట్టలేనటువంటి కొన్ని వారి జీవితాల్లో మరి అలా దాచుకొని దానిని వెంట పడుతూ ఉంటారు. నష్టపోతావు సుమా. ఇదిగో అలాగే అంటున్నాడు దేవుడు, అతడు మరి చేనుదంతయు సఫలమవుతుంది. ఒకవేళ అలాగున ఉండకపోతే ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది? కింద రాస్తున్నాడు, దుష్టులు అలాగున ఉండక గాలి చెదరగొట్టు పొట్టు వలె. ఒక పొట్టు ఎటుబడితే అటు గాలిలో రెల్లులా అది ఏమవుతుందంటే ఎగురుతూ ఉంటుంది. మరి గాలిని చెదరగొట్టు పొట్టు వలె ఉండాలని అనుకుంటున్నావా? జాగ్రత్త. దేవుడు అంటున్నాడు, నువ్వు గోధుమ గింజలా ఉండాలని నేను ఆశ కలిగి ఉన్నాను. పొట్టు వలె ఉండటానికి నువ్వు ఏమాత్రము నేను ఇష్టపడను. మరి గోధుమ గింజగా ఉంటావా, లేక గాలిని చెదరగొట్టు పొట్టు వలె ఉంటావా? పొట్టు ఎటుబడితే అటు వెళ్ళిపోతుంది. మరి పొట్టు ఎటుబడితే అటు మరి అటు ఇటు పోతుంది. మరి గోడ మీద పిల్లిలా ఉన్నావా? నాకు లోకము కావాలి, దేవుడు కావాలి. నాకు దేవుడు కావాలి, సాతాను కావాలి. ఈ శరీర ఆశను నేను నెరవేర్చుకుంటూ కొనసాగుతాను. అలాగే దేవుని మందిరానికి వచ్చి దేవుని ఆరాధన చేస్తాను. జాగ్రత్త. చల్లగానైనా ఉండు, వెచ్చగానైనా ఉండు. నులివెచ్చగా ఉంటే నా నోటి నుండి నిన్ను ఉమ్మి వేస్తానంటున్నాడు. జాగ్రత్త. రే దేవుని బిడ్డ, ఈ రోజైనా రే సహోదరుడా, రే సహోదరి, రే తల్లి, రే చెల్లి, ఈ రోజు నుంచైనా నీ జీవితములో దుష్టులు అలాగున ఉండక మరి దుష్టుల వలె ఉండకుండా ఉండాలని దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. గాలిని చెదరగొట్టు పొట్టు వలె ఉండకుండా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. మరి అలాంటి వారు ఎలా? న్యాయ విమర్శలో దుష్టులు, నీతిమంతుల సభలో పాపులు నిలువరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము కింద రాస్తున్నాడు నాశనం కావాలని మనము ఎవరు కోరుకోరు. ఒకవేళ అలాగూ కోరుకుంటే అది నీ స్వయం కృతాపరాధం. నీవు స్వంతంగా నిన్ను నీవు గాయపరుచుకుంటున్నావు, నిన్ను నీవు నష్టపరుచుకుంటున్నావు, నిన్ను నీవు మోసం చేసుకుంటున్నావు. మరి నీ జీవితంలో నష్టం కాకుండా, నాశనానికి గురి కాకుండా ఉండాలి అంటే పైన కండిషన్ అప్లై. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టులా ఉంటాడు. మరి నీ జీవితంలో అలాగు ఉండాలని ఇష్టపడుతున్నావా? దావీదు తన జీవితంలో స్తుతించడమే ఒక గొప్ప పనిగా పెట్టుకున్నాడు. స్తుతించి ఆరాధించడమే ఒక గొప్ప పనిగా పెట్టుకున్నాడు. నిన్న దినాన్ని చూసాం మనం. దావీదు దినమునకు 7 మారులు దేవుని స్తుతించేవాడు. ఆయన స్తుతించడం ద్వారా గొర్రెలు కాచుకునేటువంటి దావీదు ఇశ్రాయేలు రాజ్యానికి చక్రవర్తి అయ్యాడు. గమనించని దేవుని బిడ్డలారా, నువ్వు ఉన్న స్థితి నుంచి ఉన్నతమైన స్థితిలోనికి రావాలి అంటే దేవుని స్తుతించి ఆరాధించాలి. స్తుతి వలన కలిగే ప్రయోజనాలు మీకు ఈ రోజు నేను చెబుతున్నాను. నిన్న స్తుతించడంలో ఉన్న శక్తి ఏంటి మనం చూసాం. స్తుతించడంలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటో మనం చూసాం. స్తుతించడం, ఆరాధించడంలో ఉన్నటువంటి ఆ గొప్ప అనుభవం ఏంటో మనం చూసాం. మరి స్తుతించడం ద్వారా కలిగే ప్రయోజనాలు, ఇదిగో దావీదు దేవుణ్ణి స్తుతించాడు, ఆరాధించాడు. ఒక సామాన్యమైన గొర్రెల కాపరి, తండ్రి చేత తృణీకరించబడిన వాడు, అన్నల చేత తృణీకరించబడినటువంటి వాడు, ఎక్కడో వెళ్ళి అడవుల్లో మరి గొర్రెలు కాచుకునేటువంటి సామాన్యమైన గొర్రెల కాపరిని దేవుడు ఏం చేశాడు? ఇజ్రాయేలు రాజ్యానికి చక్రవర్తిని చేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి నీ జీవితంలో
నీ జీవితంలో మరి నిజంగా దేవుని స్తుతించి ఆరాధించేటువంటి అనుభవంలోనికి గనక నువ్వు వస్తే, స్తుతించి ఆరాధించేటువంటి అనుభవంలోనికి గనక నువ్వు వస్తే, నీ జీవితంలో కూడా ఉన్న స్థితి నుంచి ఉన్నతమైన స్థితిలోనికి నువ్వు వస్తావు. దేవుని బిడ్డలారా, కాబట్టి మన జీవితంలో మనము దేవుని స్తుతి ఆరాధించేటువంటి వారముగా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అంతేకాదు దావీదు కుమారుడైనటువంటి సొలొమోను స్తుతించడం ద్వారా ఆయన పొందుకున్నటువంటి గొప్ప జ్ఞానం, ఐశ్వర్యం, ఘనత అంతా ఇంత కాదు. నీ ముందు ఉండరు, నీ వెనుక ఉండరు అని దేవుడు సెలవిచ్చాడు. మరి నీ జీవితంలో కూడా జ్ఞానము, ఘనత, ఐశ్వర్యం కావాలి అంటే నీ జీవితంలో స్తుతించి ఆరాధించేటువంటి అనుభవంలోనికి రావాలి. అంతేకాదు స్తుతించడం ద్వారా ఇజ్రాయేలు ప్రజలు ఒక గొప్ప అద్భుతాన్ని చూశారు. ఏంటో తెలుసా? యెరికో కోట గోడలు కూలిపోయాయి, కుప్ప కూలిపోయాయి. ఇదిగో వారు ఆ యెరికోను పట్టి బంధించడానికి, యెరికోను నాశనం చేయటానికి ఇదిగో దేవుని యొక్క శక్తితో, ఆత్మతో వారు ఆ కోట గోడ చుట్టూ 7 మారులు తిరిగి దేవుణ్ణి మహిమపరిచారు, దేవుణ్ణి స్తుతించారు, దేవుని ఆరాధించారు. 7వసారి ముగించగానే ఆ కోట గోడలన్నీ కూడా కుప్ప కూలిపోయాయి. నీ జీవితంలో ఉన్నటువంటి కోట గోడలు కూలిపోవాలి అంటే, సమస్యలు అనేటువంటి కోట గోడలు కూలిపోవాలంటే, శోధనలు అనేటువంటి కోట గోడలు కూలిపోవాలి అంటే, బాధలు, ఇబ్బందులు, ఇరుకులు అనేటువంటి కోట గోడలు కూలిపోవాలి అంటే, అయ్యో నాకేనా రావాలా ఈ నష్టం, కష్టమని నువ్వు అనుకుంటున్నావేమో. ఇదిగో ఆ కోట గోడలు కూలిపోవాలంటే నువ్వు స్తుతించి ఆరాధించేటువంటి అనుభవంలోకి రావాలి. అప్పుడే ఇదిగో ఆ కోట గోడలన్నీ కూడా కూలిపోతాయి. మరి అంతే కాదు, మరి స్తుతించటం ద్వారా యెహోషాపాతు పక్షాన దేవుడు యుద్ధం చేశాడు. మరి నీ పక్షాన కూడా దేవుడు ఉండాలి అంటే చేయాల్సినటువంటి పని, కండిషన్ అప్లై, నువ్వు స్తుతించి ఆరాధించే అనుభవంలోకి రావాలి. నీ పక్షాన కూడా యుద్ధము యెహోవాదే అంటూ ఆయన యుద్ధం చేయాలి అంటే ఆయన్ని స్తుతించి ఆరాధించేటువంటి అనుభవంలోకి రావాలి. ఇక చివరిగా మనం గమనిస్తే, స్తుతించడం ద్వారా వచ్చే ప్రయోజనం, పొందుకున్నటువంటి ప్రయోజనాలు దేవుని పిల్లలు, ఇదిగో చెరసాలలో బంధించబడి ఉన్నటువంటి పౌలు, శీలలు పాటలు పాడి దేవుని స్తుతించారు. ఏమైంది? చెరసాల పునాదులు వణికాయి, చెరసాల పునాదులు బ్రద్దలయ్యాయి. దేవుని బిడ్డలారా, మరి వారికి చేసినటువంటి, వారి జీవితంలో జరిగించినటువంటి అద్భుతములు నీ జీవితంలో జరిగించడని నువ్వు అవిశ్వాసంతో ఉన్నావా? ఆయన పక్షపాతి కాడు సుమా. ఆయన ఒకరికి చేసి ఇంకొకరికి చేయకుండా ఉండేటువంటి దేవుడైతే కాదు సుమా. నిన్ను, నన్ను, మనలందరినీ ఏకరీతిగా నిర్మించిన వాడు, తాను అందరికీ సమానముగా తన యొక్క ప్రేమను చూపించేవాడు. మరి నీ జీవితంలో కూడా భక్తులు స్తుతించడం ద్వారా దావీదు ఇజ్రాయేలు రాజ్యానికి చక్రవర్తి అయ్యాడు. సొలొమోను జ్ఞానాన్ని, ఐశ్వర్యాన్ని, ఘనతను పొందుకున్నాడు. ఇజ్రాయేలు ప్రజలు యెరికో కోట గోడలను కూల్చివేశారు. యెహోషాపాతు పక్షాన దేవుడు యుద్ధం చేశాడు. పౌలు, శీలలు పాటలు పాడి ప్రార్థించగా చెరసాల పునాదులు బ్రద్దలైపోయాయి. మరి నీ జీవితంలో స్తుతించి ఆరాధించే అనుభవం నీకుందా? స్తుతించి ఆరాధించేటువంటి అనుభవంలో నీవు ఉన్నావా? ఆత్మతో, సత్యముతో, యథార్థముగా దేవుని ఆరాధించాలి అని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. అట్టివారు కావాలని దేవుడు వారి కోసము వెదుకుచూ తిరుగుతున్నాడు. ఆ ఒక్క మాట చూసుకొని మనము ఈ సమయంలో ముగించుకుందాం. యోహాను సువార్తలో ఒక అద్భుతమైనటువంటి మాట మరి రాస్తున్నాడు యోహాను గారు. యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనంలో అక్కడ రాస్తూ ఉన్నాడు అద్భుతమైనటువంటి మాటలు. చూడండి ఒకసారి.
23వ వచనం నుంచి, అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చే ఉన్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావనని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. మరి నీ జీవితంలో ఆత్మతో సత్యముతో ఆరాధించేటువంటి అనుభవం నీకున్నట్లయితే, ఇదిగో వారికి చేసిన మేలు నీకు చేయకుండా మానడు. ఆయన పక్షపాతి కాడు. మాట ఇచ్చాడు అంటే ఆయన నెరవేర్చుటకు సమర్థుడు. ప్రియ దేవుని బిడ్డలారా, మాట ఇచ్చి నెరవేర్చకుండా ఉండటానికి ఆయన నరుడు కాడు, దేవుడు. దేవునికే మహిమ కలుగును గాక. అటు కృప మనమందరం కూడా పొందుకోవాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. మరి నిన్న స్తుతి యొక్క శక్తిని చూసాం. స్తుతి నీ పరిస్థితిని మారుస్తుంది. ఈరోజు స్తుతి వల్ల కలిగేటువంటి ప్రయోజనాలు చూసాం. మరి ప్రభు చిత్తమైతే ఎలా స్తుతించాలి, ఎలా ఆరాధించాలి, ఏ విధంగా మనము ఆయనకు ఇష్టపూర్వకమైనటువంటి ఆరాధన మనము చేయగలం అనేటువంటి కొన్ని అద్భుత సూత్రాలు మీతో నేను పంచుకుంటాను. నిజంగా మా జీవితంలో స్తుతించి ఆరాధించడం ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. మరి మీ జీవితంలో అటువంటి గొప్ప కార్యాలు చూడాలి అంటే, ఇదిగో ఆయనను ఆత్మతోనూ సత్యముతోనూ యథార్థముగా ఆరాధించేటువంటి అనుభవంలోనికి మనము వచ్చినట్లయితే మన జీవితాలు సంతోషమయంగా, ఆనందమయంగా, అనేకులకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మారతాయి. కాబట్టి మనమంతా కూడా అటు అనుభవంలోనికి నడుద్దాం. దేవుడు ఈ మాటలు మన కొరకే దీవించి ఆశీర్వదించును గాక. ప్రభువునందు ప్రియులారా, ఈ సందేశాలు మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. ఈ సందేశాలను దయచేసి 10 మందికి షేర్ చేయమని ప్రభువు నామమున ప్రేమతో మీకు మనవి చేస్తున్నాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్.